బాబాయ్ నమస్తే. మీ పేరు? నా పేరు గోవింద్, రాజమండ్రి. ఏంటి మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మీరు నివసిస్తూ ఉన్నారు? మేము గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడే నిలబడుతున్నాం. ఏంటి మరి అసలు ఈరోజు నారా లోకేష్ గారే మీ ఇంటికి వచ్చి ఇళ్ల పట్టా మీ చేతికి అందించారు కదా, ఎలా అనిపించింది అసలు? నారా లోకేష్ గారు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు, 2 సంవత్సరాల్లో పట్టా ఇస్తా అన్నారు. గత 10 నెలల్లోనే ఆయన హామీని నెరవేర్చుకున్నారు. 10 నెలల్లోనే పట్టా ఇచ్చి నేనేంటి అనేది రుజువు చేయించుకున్నారు. అంటే మీ ఇంటికి రావడం ఎలా అనిపించింది అసలు ప్రత్యేకంగా మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. పట్టా ఇవ్వడం కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసి మా చేతికి ఇచ్చి బట్టలు కూడా పెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే అసలు ఇప్పుడు ఈ పట్టా పట్టుకెళ్ళి మీరు బ్యాంకులో పెట్టుకున్నా కూడా మీకు రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది కదా, ఏంటి అసలు ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టినందుకు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? అదే ఎలక్షన్ టైంలో నారా లోకేష్ గారు 2 సంవత్సరాల్లో మీకు పట్టా ఇప్పిస్తానని చెప్పారు. అది 2 సంవత్సరాలు కాకముందే 10 నెలల్లోనే ఈ రిజిస్ట్రేషన్తో సహా పట్టా కూడా మాకు అందజేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము అతనికి రుణపడి ఉంటాం. అంటే ఊహించారా మీరు అసలు ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా ఈయన ఇస్తారు గెలిపించుకుంటాను ఊహించారా ముందే? అంటే గతంలో ఎంతోమంది నాయకులు కూడా మీకు హామీ ఇచ్చారు కదా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి, అది హామీని తొంగలో తొక్కిన పరిస్థితి. అందరూ అదే చెప్పారు. మేము కూడా ఇది కూడా చెప్పారు, కానీ ఇది లోకేష్ గారు ఆయన చేసి చూపించాడు. అది ఈ ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కూడా అలాగే చేసి చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఏంటంటే మరి మీ చుట్టుపక్కల దాదాపు ఎంతమంది ఇలా పట్టాలు లేని బాధలు అనుభవిస్తూ ఉన్నారు? అసలు ఎంతమంది ఉంటారు మీ చుట్టుపక్కల? చాలామంది ఉన్నారన్న, అంటే మనం తింటాం లేదు, చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా రేపు నుంచి పట్టాలు అందజేస్తా ఉన్నారు లోకేష్ గారు. ఏంటంటే మరి ఆఖరిగా ఇక్కడ అత్యధిక మెజార్టీతో నారా లోకేష్ గారిని గెలిపించుకున్నారు. మరి ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో హామీలు నెరవేర్చుకునే దిశగా ముందడుగులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు మళ్ళీ వచ్చే ఎలక్షన్ ఎలా ఉంటుందంటారు? గెలిచే అవకాశం ఉంటుంది? పక్కాగా గెలుస్తారండి లోకేష్ గారు, పక్కాగా. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే సార్, నా పేరు రాజమండ్రి సీతా మహాలక్ష్మి. ఏం చేస్తుంటారు? 15 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం సార్. మేము గతంలో చాలాసార్లు మేము అర్జీ పెట్టుకున్నాం పట్టా కోసం. అయితే మాకైతే ఎక్కడ మాకు పట్టా అయితే రాలేదండి. లోకేష్ సార్ మమ్మల్ని గుర్తించి సార్ వచ్చిన తర్వాత మాకు పట్టా ఇవ్వటమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించి నేరుగా సారే వచ్చి మాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మా కుటుంబం తరపున మా లేడీస్ తరపున సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఆయనే స్వయంగా మీ ఇంటికి వచ్చి పట్టా ఇస్తారని ఊహించారు? అసలు ఊహించలేదు సార్. మేము పట్టా అప్పుడే వచ్చిద్దని కూడా అనుకోలేదు, ఎంత త్వరగా వేగంగా వచ్చిద్ది అనుకోలేదు సార్. మాకు సార్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సార్. గతంలో కూడా ఎంతోమంది నాయకులు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాను మమ్మల్ని గెలిపించమని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళ మాటలన్నీ కూడా ఒట్టు పెట్టేసిన పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం 10 నెలల్లోనే మీకు ఇవ్వడం ఎలా? గతంలో ఎవరు చెప్పినా సరే మాకు అయితే ఇవ్వలేదు సార్. సార్ పాదయాత్రలోనే మాట ఇచ్చారు, పట్టాలు మేము శాంక్షన్ చేసి ఇస్తామని చెప్పి అన్నమాట ప్రకారంగా ఈరోజు మాకు పట్టా ఇవ్వటం జరిగింది. మొదటి పట్టా మాకే ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సార్. దాదాపు ఎంతమంది ఇక్కడ నివసిస్తున్నారమ్మా మీరున్న ఏరియాలో? మేమున్న ఏరియాలో 100 పైగా ఉన్నాం సార్. కింద వరకు అందరికీ పట్టాలు అయితే వచ్చినాయి సార్. అందరికీ ఇస్తానని చెప్పారు సార్. అందరికీ వచ్చినాయి సార్, ఇస్తానన్నారు. మొదటగా ఈరోజు మాకు ఇచ్చారు సార్. పట్టానే కాకుండా సార్ మాకు బట్టలు కూడా పెట్టారు, చాలా సంతోషంగా ఉంది సార్.